తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాసులు కాల్స్తూ సంబరాలు నిర్వహించారు। ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోయి సీఎం కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు। రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ కార్పొరేటర్లు పేట నరసింహ, పేట జ్యోతి, విజయ, నిర్మల, సురేష్, వైస్ ప్రెసిడెంట్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు కాలకుమార్, వెంకటేష్, పద్మశ్రీ, అరుణ, రేణుక, స్వామి నాయక్, బాలకృష్ణ, శ్రీనివాస్, సిద్ధుచారి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ। మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సోదర సోదరిమణుల అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సోనియమ్మ గారు యావత్ దేశంలోనే తెలంగాణ కోసం ఎంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను సోనియమ్మ గారి దృష్టికి వెళ్ళిన రోజు ఆమె తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటందుకు తెలంగాణ ప్రజలకు గిఫ్ట్గా తెలంగాణను ఇచ్చిన రోజు। కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలంగాణను ఇచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా మోసం చేస్తూ దగా చేస్తూ 1200 మంది బలిదానాలపై వచ్చినటువంటి తెలంగాణను కనీసం సరదా కోసమో సుఖం కోసమో సంతోషం కోసమో తెలంగాణ ప్రజలు ఉండాలని ఒక్క క్షణం కూడా తెలంగాణ నాయకులు ఆలోచించలేదు। ఇప్పటికి కూడా మరో తెలంగాణ ఉద్యమానికి తెర లేపాల్సినటువంటి అవసరము ఏర్పడ్డది। తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది కేసీఆర్ గారు కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ బాగుపడలేదు। నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, మహిళలకు ఎదురు చూస్తున్నటువంటి ఆశలు ఏవైతే ఉండనో అవన్నిటిని కూడా కాలరాశారు। నిత్యావసర వస్తువులను ధరలను విపరీతంగా పెంచారు, పెట్రోల్ ధరలను గ్యాస్ ధరలను పెంచారు, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించలేనటువంటి పరిస్థితికి వచ్చింది। రైతులను కూడా పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు రైతు పండిస్తున్న పంటను కూడా నేను ఈ పంటనే వేయాలి ఆ పంటనే వేయాలని చెప్పి రైతు ఇష్టానుసారంగా వేసుకునే పంటను కూడా ఆయనకు స్వతహాగా అధికారం లేకున్నటువంటి పరిస్థితికి వచ్చింది। ఈ దౌర్భాగ్యం ఈ దుర్మార్గం ఇంకెన్నాళ్ళు ప్రజలు అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది। టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించి రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో ఈరోజు మంచి మంచి నాయకులు ఉన్నారు మన తెలంగాణలో। మధుయాష్కి గౌడ్ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహోన్నతమైన వ్యక్తులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి ప్రజల కోసం సేవ చేయాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు। వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరొక సంవత్సరంలోనే ఉంది। దయచేసి యావత్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి సవినయంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ చందన చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కేవలం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు। తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరవీరులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోదన్నారు। వారి త్యాగాల ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రమని గుర్తు చేశారు। రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, అమరవీరులకు జోహార్, జోహార్
తెలంగాణ అమరవీరులకు అమర్ హై ప్రొఫెసర్ జయశంకర్ అమర్ హై ప్రొఫెసర్ జయశంకర్ అమర్ హై ప్రొఫెసర్ జయశంకర్ జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అమరవీరుల త్యాగాలను ఈ తెలంగాణ గడ్డ ఎప్పటికీ మర్చిపోదు. వాళ్ళకి జోహార్లు అర్పిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అందరినీ కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బాగు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా వారికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అన్ని రంగాలు బాగు చేసుకుంటూ అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ కానీ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని బాగు చేస్తున్న సందర్భంలో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి వెన్నంటి ఉండాలని, వారి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరాలని వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ఈరోజు అమరవీరుల స్తూపం అసెంబ్లీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడు కూడా మన జిల్లాకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే మన కరూర్ నగర్ స్టేడియంలో ఒక విగ్రహం దగ్గర అర్పిస్తా ఉన్నారు. సరే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతాం ఆ అమరవీరులకి, వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని కోరడం తప్ప వాళ్ళ జ్ఞాపకార్థం ఖచ్చితంగా జయశంకర్ గారిని అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారిని తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నామని జయశంకర్ గారు అక్కడ ఉండేవారు పెద్దలు. వారి స్మృతించుకుంటూ ఈరోజు ఈ అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా నియోజకవర్గానికి వస్తే యాదయ్య మనందరికీ తెలుసు, నాగారం విలేజ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేస్తున్నారు. కాబట్టి వారి ప్రాణత్యాగాలు వృధా పోకుండా వాళ్ళని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకునే దిశలో ఈరోజు ఈ స్తూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. వారి త్యాగాలు వృధా పోకుండా ఏ తెలంగాణ కావాలనుకున్నా ఆ తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణను బాగు చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా మైసూర్ నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్లో శ్రీ దుర్గా భవానీ మాతా అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. మీర్పేట్ కార్పొరేషన్ అయినటువంటి ప్రశాంతి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఈ యొక్క ఆలయం 1997లో మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు దోమలపల్లి ఇసయ్య గారు నిర్మించారు. ఆ రోజుల్లో కాలనీకి సంబంధించి ఒక ఆలయం కూడా లేకపోయింది. ప్రతి ఒక్కరూ పండుగలు వచ్చినప్పుడు కానీ ఇబ్బందులు పడేవారు. గుడికి వెళ్ళాలంటే ముఖ్యంగా బోనాల పండుగ వచ్చినప్పుడు బోనాల కార్యక్రమం జరుపుకోవడానికి, బోనం ఎక్కేయడానికి అని ఆ పండుగలు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి సందర్భంలో కాలనీ వాసులు మమ్మల్ని సంప్రదించి మా నాన్నగారి దగ్గర ఏమంటే మీరు స్థానికంగా లోకల్గా ఉంటారు, మనకు గుడి కట్టుకుందాం, మేమంటే ఏదో బయటికి వచ్చినాము, మీ సహకారం మాకు ఉండాలి అన్నప్పుడు మా నాన్న స్పందించి అదంత పని చేద్దాం లేదంటే మీరు అందరికీ మాతో కలిసి వస్తే గుడి కట్టుకోవడం పెద్ద విషయం కాదని చెప్పి ఆ రోజులలో చిన్నగా ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడున్న పరిస్థితుల ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ గుడి క్రమక్రమేణీ బాగా ప్రసిద్ధి చెంది చాలామంది భక్తులు రావడం జరిగింది. కాలనీ కూడా విస్తరించడం వల్ల కొద్ది రోజుల తర్వాత కాలక్రమేణీ గుడి విస్తరించాలని మా నాన్నకు కూడా కోరిక కలిగి
రీసెంట్లీ ఎప్పుడో 3 years బ్యాక్ 2019లో గుడి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు కార్యక్రమాలు జరగడానికి ఇంత ఆలస్యం కావడానికి గుడి ప్రారంభోత్సవానికి కారణం ఏంటంటే మనకు అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కరోనా గడిచిపోయింది. ఆ ఇబ్బందులలో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఈ అమ్మవారి దయ వల్ల మనకి కరోనా బాధలు తొలగిపోవడం వల్ల మనం గుడిని పునఃప్రతిష్ఠించుకోవాలి, అమ్మవారిని పునఃప్రతిష్ఠించుకోవాలన్న ఆలోచన మేరకు మా కాలనీ వాసులు, నా తోటి కాలనీలో ఉన్న నా ముఖ్య స్నేహితులు, మా సహచరులు అందరు నైబర్స్ కలిసి మా అసోసియేషన్లో తీర్మానం చేసుకొని ఏదో ఒక రోజు ఓపెన్ కావాల్సింది అని మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని ఒక కార్యాచరణ నిర్వహించుకొని ఆ కార్యాచరణ ప్రకారం జూన్ 1వ తారీఖు ముహూర్తం పెట్టించుకున్నాము. జూన్ 1వ తారీఖు ముహూర్తం పెట్టించుకొని గత 29వ తారీఖు 29వ తారీఖు 30, 31 పూజలు జరిపి, యజ్ఞాలు జరిపి, హోమాలు జరిపి వేద పండితులతో ఆచరణ పద్ధతిలో అన్ని సక్రమంగా నిర్వహించి ఈ రోజు సుమారుగా 9:22 విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. అందరూ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో ఈ విగ్రహ ప్రతిష్టలో పూజలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి మా మంత్రివర్యులు ఈరోజు పొద్దున్నే ఉదయం రావాల్సిన ఉండే కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయినారు. దానికి గాను ఈరోజు సాయంకాలం టైం ఇచ్చి ఇప్పుడు వచ్చారు. దేవి ఆశీస్సులు తీసుకొని మమ్మల్ని అందరినీ ఆనందం చేసి ఇప్పుడే పూజ ముగించుకొని బయలుదేరారు. మంత్రి గారికి మా ఆలయానికి వచ్చినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర 69వ కబడ్డీ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ 2022 రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా ముందుండాలని సూచించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్రీడాకారులకు అందిస్తున్న నగదు పురస్కారాలు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. మొదటి రోజు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. రంగారెడ్డి 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ తన తండ్రి పేరును నిర్మించిన పట్టణమే రంగారెడ్డి. ఈ పట్టణ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాలకు స్వాగతం, సుస్వాగతం. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉండి నగర ప్రాంతంగా పేరు పొందినప్పటికీ ప్రస్తుతం పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లా వికారాబాద్. పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండలు ఈ జిల్లాకు పచ్చని మణిహారంలా భావిస్తున్నాయి. పౌరాణిక దర్శనీయ క్షేత్రం భూ కైలాస్ ఈ జిల్లాలోనిదే. ఇచ్చేస్తున్న వ్యక్తి క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరంగా వరంగల్ యాదాద్రి భువనగిరి ప్రఖ్యాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్న యాదగిరిగుట్ట యాదాద్రి చారిత్రక జిల్లా ఉన్న భువనగిరి పేర్లతో యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పడింది. తెలంగాణ రైతాంగ పోరాటాల పురిటిగడ్డ, కాకతీయ సామంతుల కళగా అనేసి రాజకీయ నాయకులకు, సాహితీవేత్తలకు నిలయమైన నా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం. రంగారెడ్డి హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ఈ కొండ వెంకట రంగారెడ్డి పేరుతో ఏర్పడి అనేక చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి. గిరిజన దేవతలైన సమ్మక్క సారక్క కొలువైనటువంటి పవిత్ర నేలకి వారికి స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల ధర్మపురి కొండగట్టు పుణ్యక్షేత్రాలలో పునీతమైన జిల్లా. అనేక చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి. గిరిజన దేవతలైన సమ్మక్క సారక్క కొలువైనటువంటి పవిత్ర నేలకి వారికి స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల ధర్మపురి కొండగట్టు పుణ్యక్షేత్రాలలో పునీతమైన జిల్లా. ప్రాంతం అనేక ఉపనదుల్లో విలుసులే జిల్లా ప్రాంతం ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే వరి అత్యధికంగా పండించే జిల్లా ప్రఖ్యాతి గాంచింది. ఇచ్చేసినటువంటి క్రీడాకారులకు స్వాగతం, సుస్వాగతం. మొదలుపెట్ట మీ రెడ్డి గారి వర్ధన సందర్భంగా సందర్భంగా ఆ మెమోరియల్ 67వ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కు వచ్చేటటువంటి గౌరవ మంత్రివర్యులు, విదేశాంగ మంత్రులు పెద్దలు డాక్టర్ సబితారెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు రెడ్డి గారికి,
గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు జ్ఞానరెడ్డి గారికి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు జ్ఞానేశ్వర్ గారికి, మీర్పేట మేయర్ దుర్గ గారికి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమరెడ్డి గారికి, ఉదయం శేఖర్ గారికి, డిప్యూటీ మేయర్ రామలింగారెడ్డి రైల్వే చైర్మన్ గారికి, ఇంకా చాలా మంది కర్ణాకర్ రెడ్డి గారికి, కమిషనర్ మహేష్ గౌడ్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్, ఎంపీటీసీలు, ఎంపీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, క్రీడాకారులకు, ముఖ్యంగా 33 జిల్లాల నుంచి కబడ్డీ తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక అంశాలను మనం పోల్చుకుంటే, మరి క్రీడల అంశాలు మనం పోల్చుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మొన్ననే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలి, మరి మీరు చూసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు రవిశంకర్ రెడ్డి గారికి, దయాకరావు గారికి, మరి నాకు ముగ్గురికి సమన్వయం చేసుకొని ప్రతి గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి ఆట స్థలాలను మనం తయారు చేయాలని చెప్పి రేపటి నుంచే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా క్రీడా ప్రాంగణం చేయడానికి శ్రీకారం చుట్టిందంటే తెలంగాణ ప్రభుత్వానికి క్రీడల పట్ల ఎంత ముఖ్యమంత్రి గారికి ఉందో దీని ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ వచ్చకన్నా ముందు ఒక నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు నిజం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే ఉదయమే సత్కరించి మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు పిలిచి వారికి మీకు 2 కోట్ల నిధులు ఇస్తున్నాం, దాదాపు 15,000 కోట్ల విలువైన భూమి ఇచ్చి, అది మీకు ఇంకా ఏం కావాలమ్మా అడిగితే మేము పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాం సార్ అంటే గ్రూప్ 1 స్థాయిలో డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన సంగతి క్రీడాకారిని ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడి ఆలోచించారు. మరో క్రీడాకారిణి మహిళ ఇషా సింగ్, ఆమె కింద 15 సంవత్సరాలు, ఆమె కూడా 2 కోట్ల నిధులు మంజూరేస్తూ ఒక ప్లాట్, అది కూడా 15,000 కోట్ల విలువైన ప్లాట్ ఇచ్చి మరి మీకు జాబ్ చేయడానికి ఇంకా 5-6 నెలలు అవుతుందంటే మీరు ఎప్పుడు జాబ్ చేయదలుచుకుంటే మీకు కూడా మంచి ఉద్యోగం ఇస్తారు కదా అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి క్రీడాకారులు అంటే ఇంత ఇష్టం ఆలోచిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరికి ఏమైనది ఉద్యోగాలలో కూడా 2% ఉద్యోగ అవకాశాలు కలిసి ఉద్యోగం ఇచ్చి ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు శ్రీశైరెడ్డి గారికి 2% రిజర్వేషన్ అమలైనట్టు ఖచ్చితంగా చేయాలి. ఎంతో మంది క్రీడాకారులు మరి చదువు పట్ల కూడా తక్కువ శాతం ఉంటుంది, ఎక్కువ ఆటల పట్ల ఉంటుంది. మరి రాష్ట్రానికి, దేశానికి ప్రేరించేటువంటి క్రీడాకారులకు రూపంలో అన్ని ఉద్యోగాలు కూడా 2% సమస్యలు చేస్తాను. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో కూడా 0.5 రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో, దేశంలో క్రీడాకారులు తెలంగాణ ఎంత భవిష్యత్తు మొత్తం మీదే కనుక మీరు ఇంకా క్రీడాకారులకు ఇంకా ప్రోత్సహిస్తారని చెప్పి మరి మీరు ఇంకా కొన్ని ఆటలు వెళ్ళాలి. కానీ మరి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వస్తుంది కనుక మన కౌరులను అధికారులను అక్కడ వాళ్ళని సత్కరించుకోవాలా, తెలంగాణ కౌరులను గౌరవించుకోవాలా. కానీ మనం ఎంతమంది బాగా ఉన్నా కానీ మనం మంత్రులుగా 20 దగ్గర చర్చగా ఉంటారు. మీరు మీకు ఇంకేమైనా జిల్లా వారి సమస్యలు వారి దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి అవన్నీ పరిష్కారం జరిగిన మీరు ముందుంటామని చెప్పి మరి కబడ్డీ జ్ఞానేశ్వర్ గారు కానీ, అదేవిధంగా జగదీశ్వరరావు యాదవ్ గారు కానీ, ఇంకా మిగతా ముఖ్యమంత్రులు కూడా ప్రతి జిల్లాలో కూడా, జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి గవర్నమెంట్ పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించేటట్లు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఇప్పటికే ఇంత వయసు వచ్చినా కూడా జ్ఞానేశ్వర్ గారికి, వేదిక మీద జగదీశ్వర యాదవ్ గారికి, కమలాకర్ రెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ ఉదయం శేఖర్ గారికి, గౌరవ కార్పొరేటర్స్ కి, మీర్పేట మేయర్ గారికి, అందరికీ కూడా వేదిక మీద అందరికీ కూడా పేరు గౌరవ కార్పొరేటర్స్,
గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు పేరు పేరున వారందరికీ వారితో పాటు కార్తీక్తో పాటు ఇంకా అందరికీ కూడా నమస్కారం తెలియజేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉన్నాను. తప్పకుండా మీరు సక్సెస్ సాధించాలని, మీరు అన్నిటికీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకంటే బాగా ఆలోచనైంది. మరొక్కసారి మీకు అందరికీ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. సిపిఎంఎల్ ఫౌండేషన్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుండి బడంపేట టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి మా సోదరులందరికీ కూడా మరొకసారి మా తరఫున ఇందిరారెడ్డి గారి కుటుంబం తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి సహకరించిన సలహాలు సూచనలు ఇచ్చిన మహేందర్ అభినందిస్తాము. ఎందుకంటే 3 రోజుల నుండి ఎంతుండి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పిన మహేందర్ కూడా అభినందిస్తాము. ఒక మంచి అట్మాస్ఫియర్ లో మంచి వాతావరణంతో పాటు మంచి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా పేరు అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేను విజయం సాధించాలని, రాష్ట్ర వ్యాప్తంగా సాధించి దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మాత్రం మీకు అందరూ తెలియజేసి జగదీష్ యాదవ్ గారు కూడా బాగా కష్టపడ్డారు. అదేవిధంగా మా సోదరులు కాసారి జ్ఞానేశ్వరి గారు కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మరొకసారి మీకు అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 2-3 రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని మా సోదరులు మరొకసారి విజ్ఞప్తి చేస్తామని, ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు అందరినీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మరొకసారి మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అన్న మొబైల్ రంగారెడ్డి ఓకే, ఒక నిమిషం మీరు అందరూ వచ్చేయండి గ్రూప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.